చెట్లు శ్రీ చైతన్య స్కూల్ వారు నిర్వహించిన ఈ మొక్కలు నాటడం ప్రోగ్రాం జరగడం జరిగింది. అదేవిధంగా మన ప్రధానమంత్రి మోడీ గారు మేరకు 25 కోట్ల మొక్కలు నాటాలని చెప్పి ఒక మన్ కీ బాత్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ చైతన్య స్కూల్ వారు మొక్కలు నాటడం ప్రోగ్రాం నిర్వహించినారు. ముఖ్యంగా మన మానవ జీవనానికి ఈ మొక్కలు అనేది చాలా ఇంపార్టెంటు. ఇదే మనం నాటడం వల్ల చెట్లు పెరిగి మానవ జీవనానికి ఎన్నో తోడ్పడతాయి. అదేవిధంగా మనకు కావలసిన అన్ని రకాలమైన ఈ ఓజోన్ పొరకు ఇబ్బంది రాకుండా, అదేవిధంగా మనకు ఆక్సిజన్ని ప్రజలకు ఎంతో ఆక్సిజన్ ఇచ్చే ఆక్సిజన్ తీసుకొని మనకు కార్బన్ డైఆక్సైడ్ ఇవ్వడం వల్ల మన మానవ జీవనాలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా ఈ మొక్కలు నాటే ప్రోగ్రాం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్తే. సో గుంటకల్ పట్టణ ప్రజలకు మా శ్రీ చైతన్య విద్యా సంస్థల తరపున శుభాకాంక్షలు. సో ఈ సంవత్సరం మోదీ గారి ఆకాంక్ష మేరకు దేశవ్యాప్తంగా 25,000 కోట్ల మొక్కలు నాటి భావితరానికి సో ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇప్పుడు ఏ విధంగా అయితే మనం నీరుని సురక్షిత నీరుగా తీసుకొని లీటర్ బాటిల్ 20 రూపాయలు కొంటున్నాము, ముందు ఆక్సిజన్ బాటిల్ అనేవి అవసరం లేకుండా, సో కొనాల్సిన అవసరం లేకుండా మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపడితే దేశవ్యాప్తంగా సో ఈ యొక్క ప్రజానీకానికి ఇన్ని వేల కోట్ల జనాభాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి నీరు, మంచి స్వచ్ఛమైన గాలి, ఎంతో మనకు ప్రాణవాయువుని ఇచ్చేటువంటి మొక్కలు నాటి సో అందరినీ ఆరోగ్యంగా ఉంచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈ కార్యక్రమానికి సో వచ్చేసినటువంటి మన సిఏ గారి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాగే సార్ యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ మనము పాటించాలని చెప్పేసి ఈ గుంతకల్ పట్టణాన్ని గ్రీన్ ఇండియా మిషన్ ద్వారా గ్రీన్ టౌన్ గా మార్చి అందరికీ స్వచ్ఛమైన గాలిని అందించే ఏర్పాటు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఒక స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రాం రన్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో భాగంగానే ఈ జూలై, జూన్ ఈ 2 నెలల సందర్భంగా గ్రీన్ ఇండియా మిషన్ అనే ఒక ప్రోగ్రాం రన్ చేస్తూ ఈ జూన్, జూలై ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక 25 లక్షల మొక్కలు నాటాలనే ఉద్దేశంతో ఒక బృహత్త కార్యక్రమం మొదలుపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మన గుంతకల్ పట్టణం 1 బ్రాంచ్ సందర్భంగా పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. సో దీనికి సపోర్ట్ చేసినందుకు మా సిఏ గారికి, మా ప్రిన్సిపల్ గారికి, మా పిల్లలకి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.